మాట్లాడమ్మా. అందరికీ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడి ఉదయకాల సమయంలో మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఘనపరచును గాక. దేవుని మహాకృపను బట్టి మరొక దినమున దేవుడు మనందరికీ కలుగ చేసినందుకు దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకుందాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ప్రతిది కూడా దావీదు గారు ఎలా చెప్తూ ఉంటారంటే, నిత్యము దేవుని స్తుతించాలి, నిత్యము దేవుణ్ణి గణపరచాలి. ఈరోజు ఈ రీతిగా బ్రతకడానికి, ఈరోజు ఈ రీతిగా జీవించడానికి, ఈరోజు ఈ రీతిగా నేను ఉన్నాను అంటే అది కేవలము దేవుని కృప మాత్రమే, దేవుని సన్నిధి మాత్రమే. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనం అంటాడు, సమస్త దేశంలో యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డ. అంటే రేపు మనము దేవుని మందిరంలో, ప్రతి ఆదివారము దేవుని మందిరంలో తప్పనిసరిగా దేవుడు గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడినందుకు మనం ఏం చెల్లించాలట? సంతోషంతో యెహోవాను సేవించుడి. ఎందుకు దేవుని సేవించాలి? ఎందుకు యెహోవాను ఘనపరచాలి? ఎందుకు ఆయనను మహిమపరచాలి? ఎందుకు ఆయనను ఘనపరచాలి అని దావీదు భక్తుడు అంటుంటాడంటే, ఈ కీర్తనలో సంతోషముతో యెహోవాను. ఎందుకంటే ఈరోజు దేవునిని స్తుతించగలిగే, దేవుని వాక్యాన్ని వినగలిగే కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే అది కేవలము దేవుని కృప. అందుకే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహగానము చేయుడి. లెట్స్ గివ్ జాయ్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునిని ఘనపరచుడి, సంతోషముతో ఆయనను స్తుతించుడి, సంతోషముతో ఆయనను ఘనపరచుడి అని అంటాడు. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయన మనలను పుట్టించెను, మనలను ఆయన వారము. 4వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము, ఆయన సత్యము తరతరములు ఉండును. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతిదీ ద గాడ్ ఈజ్ సెయింగ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ప్రతి దేవునిని స్తుతించాలి. రేపు మనము దేవునిని స్తుతించగలిగే దినం. ఆదివారం అనగానే మనకి చాలా మందికి ఎలా వస్తాయి అంటే ఫంక్షన్స్ వస్తాయి. ఆదివారం అనగానే చాలామందికి పెళ్ళిళ్ళు వస్తాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, హాలిడేస్, శనివారం ఆదివారం సెలవులు పెట్టేసుకొని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధి, అంటే దేవుడు చేసిన కార్యములు, దేవుడు చేసిన మేలు ఏం చేస్తుంటే మర్చిపోయాను అంటాడు. అయ్యా, వారమంతా నీవు కాచి కాపాడేందుకు సంతోషముగా యెహోవాను సేవించుడి, ఆనందముగా ఉత్సాహగనముగా దేవుని మందిరానికి రండి. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏదంటే, ఏమైనా ఉంది అంటే యు కమ్ టు మై ప్రెజెన్స్ అండ్ వర్షిప్ ద గాడ్ విత్ ద హోల్ హార్టెడ్. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించండి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సార్, నీ హృదయంలో ఉన్న వాంఛ దేవుడు ఎరిగి ఉండాలి. నీవు దేవునితో మాట్లాడేవాడు. అందుకని అంటాడు, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. లెట్స్ కమ్ టు జాయ్ విత్ ద జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సంతోషంతో దేవుని మందిరానికి రావాలి. ఏదో మందిరానికి వెళ్ళాలి కదా, ఏదో మందిరానికి వెళ్ళకపోతే బాగోదు కదా. ఒక క్రైస్తవుడు ఆదివారం ఇంట్లో ఉండి ఆ టీవీ చూస్తూ లేదా లైవ్లో చూసుకుంటూ కాలక్షేపం గడపడం కాదు. యూ నీడ్ టు కమ్ టు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీవు దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో నీ ఇంటి పక్కన ఉన్నా, ఎక్కడున్నా, నీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా నీ మందిరానికి వెళ్ళాలి. యూ షుడ్ నాట్ బి స్పెండ్ టైమ్ విత్ సీయింగ్ ద లైవ్స్. నీవు ఈ లైవ్ కార్యక్రమాన్ని చూసుకుంటూ నీవు మందిరానికి వెళ్ళకుండా ఉండటానికి వీల్లేదు. బైబిల్ డిడ్ నాట్ సేస్ లైక్ దట్. వాక్యం ఏం చెప్తుందంటే, నీవు సంతోషముతో యెహోవా సన్నిధికి, యెహోవాను సేవించుడి, ఉత్సాహముతో చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి, ఆయన మందిరంలోకి, ఆయన స్థలములోకి యు నీడ్ టు గో అండ్ రండి, రమ్మంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుని మందిరంలో 1 గంటైనా ఆదివారము దేవునితో మనం గడపాలి. అది దేవుడు మనకిచ్చిన కృప అండి, దేవుడు మనకిచ్చిన బలం అండి. శనివారం వరకు మనం బాగానే ఉంటాం. ఆదివారం వచ్చింది అంటే నడుపు నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, చుట్టాలు వస్తారు, పెళ్ళిళ్ళు వస్తాయి, ఫంక్షన్లు వస్తాయి.
నువ్వు ఫంక్షన్కి వెళ్ళకపోయినంత మాత్రాన ఫంక్షన్ ఆగిపోదు కదా. కానీ దేవుని సన్నిధిలోకి నువ్వు రావటం ద్వారా దేవుడు నిన్ను కనపరుస్తాడు, నీ కుటుంబాన్ని కనపరుస్తాడు. గాడ్ వాంట్స్ టు స్పీక్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో నీతో మాట్లాడాలని దేవుడు వెయిట్ చేస్తుంటాడు. దేవుడు నీ మందిరంలో నీతో మాట్లాడాలని గాడ్ ఈజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్ ఫర్ యూ. బట్ యు ఆర్ నాట్ అనేబుల్. నీ యొక్క సన్నిధి, యువర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ దేర్. దేవుడు నీతో మాట్లాడాలి, ఈ ఆదివారం నీతో మాట్లాడాలి అనుకుని మందిరాల్లో నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు వాడు కనపడలేదు అనుకో, నీవు ఆ అవకాశాన్ని కోల్పోతూ ఉంటావు. అందుకే ఉత్సాహము చేయించు దేవుని మందిరానికి రండి. దేవుని మందిరములో దేవుడు నీతో మాట్లాడతాడు. హీ వాంట్స్ టు స్పీక్ విత్ యూ. నీ కన్నీరికి, నీ కష్టములకు, నువ్వు పాడుతున్న ప్రయాసముకు, నీ బాధలకు, నీ యొక్క ప్రతి విషయంలో దేవుడు నిన్ను చూడాలి అంటే నీవు దేవుని మందిరములో ఆదివారము నువ్వు కనపడాలి. ఎన్ని పనులున్నా నీ ఫంక్షను 12, 1 గంట, 2 గంటలకు, మందిరాలు 12 గంటలకల్లా 11:30 అయిపోతాయి. 1 గంట దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించుకొని, అయ్యా ఈరోజు ఈ వారమంతను నన్ను కాపాడు, ఉత్సాహంతో సంతోషముతో దేవుని మందిరకు రావాలి. అందుకే నీ హృదయమును దేవునికి ఆలయము చేసుకోమంటున్నాడు. ఈ ఆలయములో నువ్వు దేవుడు నివాసము చేసేదిగా ఉండాలి. ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆలయములో దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటాడు. నివాసము చేసేదిగా దేవుడు నీకో ఉండాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని సన్నిధిలోకి రా ఉత్సాహముతో. అందుకే ఆయన అంటాడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో వెళ్ళడానికి రేపు జరగబోయే ఆరాధనలో తప్పనిసరిగా నువ్వు రావాలి. దేవుని మందిరంలో కనపడాలి. ఎన్ని పనులున్నా పక్క విడిచిపెట్టు. 1 గంట లేదా 1.5 గంటన్నర దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత నీకు ఎక్కడికి వెళ్ళినా నీకు నిత్యము దేవుడు నిన్ను కాపుదలుగా, రక్షణగా ఉంచుతాడు. అటువంటి కృప సంతోషముతో, ఆర్భాటముతో, ఆనందముగా దేవుని మందిరం కొద్దాం. ఏదో బాధల్లో ఏముందిలే, దేవుడు ఏం చేస్తున్నాడులే, ఏదో ఇంట్లో బాధలు, కష్టాలన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి నిన్ను దేవుడు సురక్షితముగా ఉంచడమే దేవుని సంతోషం. కనుక ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుడు నిత్యము సంతోషంగా ఉంచాలనుకుంటున్నాడు. నిత్యము నిన్ను ఆనందపరచాలనుకుంటున్నాడు. నీ కన్నీరు, నీ కష్టమును నిరంతరము ఆయన తీసివేసి నిన్ను ఘనపరచాలని నేను ఆశపడుతున్నాడు. కనుక మీరందరూ కూడా నిత్యము దేవుని ఘనపరిచేవారుగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాను. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన మా యేసయ్య, ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతించి నీ నామమును ఘనపరిచే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి, నిజముగా ప్రభా నువ్వు ఇచ్చిన ఒక దినం నీతో గడిపే దినం ప్రభా. అయ్యా తండ్రి, అది కూడా ప్రభా, అయ్యా తండ్రి 2 గంటలు అయ్యా తండ్రి నీ మందిరములో ప్రభా, అయ్యా మేమందరము చేర్చబడి నేను స్తుతించగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించి మీరే తోడుగా ఉండండి. బిడ్డలందరినీ దీవించండి. వారి అవసరతలన్నీ తీసివేసి ఘనపరిచి మహిమపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.